మహానుభావుని కలుసుకోవడానికి చేశాము. రైట్, దాన్ని రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు దాసరాము గారు, ఫోన్ లైన్ అందుబాటులో. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్తే మనతోటి మేడా విజయశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు మనతోటి జుంకులు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి మేడా విజయశేఖర రెడ్డి గారు. నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో కాస్త మీకు ఇది కఠినమైనటువంటి చర్చగానే అనిపించవచ్చు, ఎందుకంటే ఏం లేదండి ఒకటండి, ఎవరెవరి విధానాలు బట్టి ఎవరెవరి పరిస్థితులు బట్టి వాళ్ళు మాట్లాడతారు. మా పార్టీ విధానం మా పరిస్థితులు బట్టి నేను మాట్లాడతా, ఎక్కడ మాకేం కన్ఫ్యూజన్ లేదు ఈ విషయంలో. మీకు ప్యానలిస్టులకి అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలా లేదంటే మీరే చెప్పండి. ఎమ్మెల్యేలపై ఆంక్ష ఎందుకు పెడుతుంది మీ పార్టీ అధిష్టానం? వైకాపా నేతలతో ఎందుకు ఎందుకు వేదిక పంచుకోకూడదు? ఒక సంస్కరణ సభకు వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఏం తప్పు అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు మీ పార్టీని. వచ్చిన మాట, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన రోజు ఆయన అంతిమ యాత్రకు కొంతమంది నాయకులు వెళ్ళారు. అక్కడెక్కడ ఆంక్షలు లేవు, అక్కడెక్కడ ఎవరిని మాట్లాడాల. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, కాపుల్లో గొప్ప నాయకుడు, ఆయన చనిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ వెళ్ళి పరామర్శించాలి, దాంట్లో ఎక్కడా తప్పు లేదండి. సంస్మరణ సభ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, రాము గారు బయటకు వచ్చి పెట్టారని. మా సమాచారము తోట త్రిమూర్తులు గారే ఈ సభ పెట్టారు, వైసీపీ తరపున ఈ సభ పెట్టారు. మీరు చూశారు కదా సార్, అసలు అంతిమయాత్ర రోజు వైసీపీ నాయకులు చేసిన గొడవ ఎంత ఉంది. ఆ రోజు ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు తోయడం కావచ్చు, లేదంటే ముద్రగడ పద్మనాభం గారు కేవలం వైసీపీ నాయకుడే, కాపులకి ఏం సంబంధం లేదు, మిగతా నాయకులకి ఎవరికి సంబంధం లేదు, లేదంటే ప్రజలకు సంబంధం లేని లెవెల్లో మీరు చేయని హడావుడి ఎంత చేశారు మీరు చూశారు కదా ఆ రోజు. అలాంటి హడావుడి చేసి ఆయన మీరు ఓన్ చేసుకొని ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే సానుభూతితో మేము ఓటు పొందాలని మీరు రకరకాల ప్రయత్నాలు చేసిన మీరు సంస్మరణ సభ కూడా మీ నాయకుడు తోట త్రిమూర్తులు గారే పెట్టినప్పుడు ఈ రోజు దాసరాము గారు సభ పెట్టారని మాట్లాడుతారు. రాము గారు సభ పెడితే మరి దాసరాము గారు చెప్పాలిగా, ఆయన నేనే పెట్టాయని చెప్పాలి కదా. మరి తోట త్రిమూర్తులు గారు పెట్టారు ఎందుకు అంటున్నారు బయటంతా? సరే ఇదంతా కూడా కాదు, ఇప్పుడు అంటే ఎవరు పెట్టుకొని ఒక సంస్కరణ సభ వారికి సంబంధించి అభిమానంతో వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి అన్ని పార్టీలో ఉన్నటువంటి వారిని, అదేవిధంగా కొన్ని మిగతా సామాజిక వర్గాలు వారు కూడా గుంటూరు వేదికగా పార్టిసిపేట్ చేశారు. మిగతా సామాజిక వర్గాలు చెందినటువంటి వారు కూడా, వాళ్ళకి ఎవరికి లేనిది బోండమ్మ గారికి ఎందుకు ఆంక్ష అనేది ఇక్కడ. సార్ ఇప్పుడు అంతిమ యాత్రలో మీరు ఎవరినైనా రానిచ్చారా, ఎవరినైనా పిలిచారా, లేదంటే ఎవరినైనా మాట్లాడిచ్చారా? పిలుస్తారా విజయశేఖర రెడ్డి గారు? పిలుస్తారా? అలాంటి కార్యక్రమంలో పిలుస్తారా? ఎవరికోళ్ళు చొరవ తీసుకొని వెళ్తారు, ఓన్ చేసుకుంటారు, నివాళులు అర్పిస్తారు. హడావుడికి సార్ మీరు చేసిన హడావుడికి మిగతా నాయకత్వాలు భయపడిపోయాయి. టీడీపీ నాయకులు కావచ్చు, లేదా జనసేన నాయకులు కావచ్చు, భయపడిపోయే పరిస్థితి. అసలు పోలీసులనే మీరు మెడబట్టి పడి దోస్తూ ఉంటే మిగతా పార్టీ నాయకులు వచ్చి నిలబడగలరా? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దిగంగానే సీఎం అని అదేదో ఒక వైసీపీకి సంబంధించిన సభ జరుగుతున్నట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఎలా వస్తారండి ఎవరైనా? అంతటి అన్యాయమైన పరిస్థితి మీరు కల్పించి ఆ రకంగా మీరు ఒక విషయాన్ని వెదజల్లి అక్కడంతా చుట్టుపక్కల సంస్మరణ సభ పెట్టినప్పుడు టీడీపీ నాయకులు అందులో వెళ్ళడమే నాకు తెలిసి కరెక్ట్ కాదు. లేదు ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారి మీద వెళ్ళడమే కరెక్ట్ కాదా? నేనంటున్నా, వైసీపీ వారు పెట్టినప్పుడు టీడీపీ వారు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు విషయాన్ని ఎదుగుతున్నారు, విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు, లేదంటే మా అధినాయకుల మీద కావచ్చు, లేదంటే పార్టీ మీద కావచ్చు, వారు చమ్మే విషయం ఎంత ఉందా సార్? నిజంగా వారు మంచివారైతే అంతిమ యాత్ర రోజు అంత హడావుడి ఎందుకు చేశారు? సార్ ఈ రోజు అధికార లాంఛనాలు పంపిస్తే ఎందుకు వద్దన్నారు? ఎందుకు మెడబెట్టి కట్టేశారు? వాళ్ళ సొంత కూతురు వేసి ఎందుకు ఆమెను పారిపోయేలా చేశారు? ఆమెను వెంబడించి మరి తరిమి కొట్టారు. ఇలాంటి విషయ సంస్కృతి ఉంది కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండని చెప్పారు. సరే వెళ్ళారు, బోండమ్మ గారు వెళ్ళారు, సరే ఓకే. ఆ తర్వాత ఏంటండి కాపుల్లో అలజడుందని. ఏం అలజడుందండి కాపుల్లో? అంటే మీరు ఎవరైనా నలుగురు కూర్చొని మీరు అలజడుందని మాట్లాడితే అలజడున్నట్ట? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ అలజడుంది? ఎవరి దగ్గర అలజడుంది? వెంకటేష్ గారు కొండా రాజీవ్ గాంధీ గారు కట్ అయినట్టున్నారు. కొండా రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. కొండా రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. విజయశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలకి రెస్పాండ్ అవ్వండి సార్. ఒకటి
ఆయన కూతుర్ని ఏదో రానివ్వలేదని చెప్పేసి అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా మా మీద విష ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ కూడా తగాదాలు ఉంటాయి. ఎవరు అతీతం కాదు. ఇంటింటి రామాయణం ప్రతి దగ్గర ఉన్నదే, ఇదేం కాదు, కొత్త ఏం కాదు. అయితే అందులో ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఒక మాట అంటే బతికున్నప్పుడు గాని మరణించిన తర్వాత గాని ఆయన అనుకున్న మాట ఆయన నిలబెట్టుకునేటటువంటి తత్వం, కొంచెం ఆయన పట్టుదలతో పోయేటువంటి వ్యక్తి అది. సో ఆయన రానివ్వద్దు కూతురుని అని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్పారు. స్వయాన ఆయన సతీమణి ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఉన్నారో ఆవిడే రానివ్వద్దు అని చెప్పారు. ఆ అనుగుణంగానే వారి కుమారుడు గాని వారి అభిమానులు గాని అక్కడ రానివ్వలేదు. ఒకటి. రెండు, ముద్రగడ పద్మనాభం గారు బ్రతికున్నప్పుడు వారి సతీమణి వారిని వాళ్ళ అమ్మాయి ఏ విధంగా హాస్పిటల్ నుండి ఇంటికైతే ట్రీట్ చేసింది, ఇవన్నీ కూడా ఇంకా మనిషి చనిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అతనికి ఇచ్చేటటువంటి గౌరవం అని నేనైతే అనుకోను. కాబట్టి ఆ మనిషి వేదన శోధన రోదన వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అమలు పరిచారు. దానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంబంధం లేదు. ఒకటి. విజయశేఖర రెడ్డి గారు, సమయం చాలా తక్కువ ఉంది. కంప్లీట్ చేయండి. పోలీసులు తోసారు అది ఇది అన్నారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనకి ఎటువంటి గౌరవ లాంఛనాలు వద్దు. అసలు బయట జనరల్ గా ఖననం మనం దహనం చేస్తారు, కానీ ఆయన ఖననం చేయాలి, పలానా దగ్గరే చేయాలి, ఇంటి పక్కనే చేసుకున్నారు. ఎవరైనా శ్మశాన వాటికి పట్టుకెళ్తారు. కాబట్టి ఏంటంటే ఆయన కొన్ని నియమావళి అనుకున్నాడు, దాన్నే చేశారు. అయినా సరే ఆయన బతుకున్నప్పుడు అవమానించి ఆయన ఎంత నరకం చూపించారో అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రతి వారానికి 2 రోజులు ఏడుస్తాను. ఎవరు చూపించారంటున్నారు? నరకం ఎవరు చూపించారని అడుగుతున్నారు విజయశేఖర రెడ్డి గారు. విజయశేఖర్ గారు విజయశేఖర రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి, వారు చెప్తారు, వారు చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. ఆయన ఏంటంటే క్రాస్ ట్రాక్ వల్ల వెళ్ళదు. ప్లీజ్ సమయం తక్కువ. ముద్రగడ పద్మనాభం గారి కొడుకుని కోడల్ని ఎలా లాఠీలతో ఇలా ప్రభుత్వ అధికారంలో కొట్టించారో అవన్నీ విజువల్స్ ఉన్నాయి కదా. ముద్రగడ పద్మనాభం గారే కదా సాక్షాత్ ఆయనే కదా చెప్పాడు, మనం అనకూడదు లంబూతులు తిట్టించారని. నేను బతుకున్న ఆ రోజుని ముద్రగడ పద్మనాభం అనేవాడు చచ్చిపోయాడని చెప్పి ఆయన అన్నాడు కదా. ఆయన అనేక మంది సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు యూట్యూబ్ లో కొడితే వస్తుంది, మీరు నేను చెప్పాలి. కాబట్టి నాకు గౌరవ వందనం వద్దనుకున్నాడు ఆయన. ఆయన తెలుసు డిసైడ్ అయ్యాడు, ఇంప్లిమెంట్ చేశారు. సింగళూరు గారు వన్ వర్డ్ ప్లీజ్. ఇక్కడ బోండా ఉమా గారు పోయినందువల్ల కాకుండా అక్కడ మాట్లాడే మాటలు కేవలం ముద్రగడ పద్మనాభం గారి మీటింగ్లు పెట్టడం వల్ల, రిజర్వేషన్ గురించి పోరాడడం వల్లే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఏం మాట సార్ అది? ఎలా సో అది మీరు మీ పార్టీ అధిష్టానం మీ ఎమ్మెల్యే చూసుకోమన్నారు, వాళ్ళ సంబంధం లేదన్నారు. సింగళూరు వెంకటేష్ గారు వన్ వర్డ్ ప్లీజ్. ఇక్కడ మరి మా సమస్య మరి మీ డిబేట్ ఎందుకు పెట్టారు? అమర్ రామారావు గారు మీకు ఎందుకు మాట్లాడారు? ఓకే సమయం లేదు. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు సింగళూరు వెంకటేష్ గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి, కాపు నాయకులు దాసరాము గారికి అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.